హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై కృషి చేసిన భారతదేశపు మొదటి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు కోహెడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య తెలిపారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్తోనే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన్ నిర్మలా చీరార్, ఏఎంసీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ తాజా చిట్టి సుధాకర్, వేర్పుల వెంకటస్వామి, దోలం శ్రీనివాస్, బందల కిషన్, భీమిరెడ్డి, మల్లారెడ్డి, సనత్ రెడ్డి, బెనవేన్ రాకేష్, ముంజ తిరుపతి, ముంజ శ్రీను పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోయడ మండల అంబేద్కర్ విగ్రహం దగ్గర 188వ జయంతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ గారు, అదే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ మరి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. 21 సూత్రాల పథకం తీసుకొచ్చి ఇక్కడ మరి భారతదేశంలోనే మరి ఉక్కు మహిళగా పేరుగాంచిన మహిళ. మరి అనేక కార్యక్రమాలు మరి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పేద ప్రజలకు తీసుకువచ్చి మరి వారి అభివృద్ధి కొరకు గరీబ్ ఆటో అనే విధానంతో మరి ఇక్కడ కార్యక్రమాలు తీసుకొచ్చి ఘనంగా చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి మరి వచ్చిన సందర్భంగా మీరు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా ఉండి భారతదేశంలోనే మరి ప్రతి విలేజ్లో ఏదైతే విలేజ్లు ఉన్నారో ఇప్పటి వరకు కూడా మరి ఆమె ఇచ్చిన ఇండ్ల కార్యక్రమం కావచ్చు, మరి ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీదనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఇటు కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ మరి వాళ్ళ ఆశయాలను ఇప్పటికి కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి ఇటు కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.